హలో హాయ్ నమస్తే. దిస్ ఈజ్ సుమా. వెల్కమ్ టు మై పేజ్ గృహిణి ది రైటర్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు కవించుకే మనసా. ఇది సెకండ్ పార్ట్ అండి. ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ అందరూ చదివారు కదా, మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మనం ఇప్పుడు సెకండ్ పార్ట్లోకి వెళ్దాం. ఇంకా కథలోకి వెళ్తే, లాస్ట్ పార్ట్లో సాత్విక రోహన్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. మరి తను అనుకున్నట్లుగా ఆ కాలేజీలో సీటు వచ్చిందా? తన కల నెరవేరిందా? ఏమైంది? ఇప్పుడు తెలుసుకుందాం. సాత్విక జయేష్లు ఢిల్లీ యూనివర్సిటీకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సాత్విక వాళ్ళ ఇంట్లో అప్పుడే కొత్త మొబైల్ ఫోన్ కొన్నారు. నోకియా ఓల్డ్ ఫోన్స్ గుర్తున్నాయి కదా, అవి. సాత్విక కుటుంబం రోహన్ కుటుంబం తరచూ మాట్లాడుకుంటూనే ఉండేవారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూనే ఉండేవారు. ఎప్పుడైనా రోహన్ నాన్నగారు పని మీద వస్తే వీళ్ళ కుటుంబాన్ని కలవడం జరిగేది. అలానే సాత్విక నాన్నగారు శ్రీధర్ కూడా ఏదో ఒక పని మీద వాళ్ళుండే సిటీకి వెళ్ళేవారు. అక్కడ వాళ్ళ ఇంట్లోనే స్టే చేయడం జరిగేది. రోహన్కి సెమ్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల ప్రిపరేషన్ హాలిడేస్కి ఇంటికి వచ్చేశాడు. ఆ విషయం ముందు రోజు తన తల్లి రోహన్ మదర్ శ్రీలక్ష్మితో మాట్లాడుతూ ఉంటే తెలిసింది సాత్వికకు. ఆఖరికి తను ఇంటికి వచ్చిన విషయం కూడా తనకు చెప్పలేదు రోహన్ అని అనుకుంది సాత్విక. సాత్విక ఒకరోజు తన రూమ్లో చదువుకుంటుంది. ఇంట్లో అందరూ నిద్రపోయారు. మెల్లిగా లేచి వెళ్ళి హాల్లో ఉన్న మొబైల్ ఫోన్ తన రూమ్లోకి తెచ్చుకుంది. నెమ్మదిగా రోహన్ వాళ్ళ ఇంటి నంబర్కి కాల్ చేసింది. గుండెల్లో ఒకటే గుబులుగా ఉంది. రోహన్ వాళ్ళ అమ్మా నాన్న తీస్తే ఏం సమాధానం చెప్పాలో ఏంటో అనేసి. ఎంత వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అని తెలిసినా రాత్రి ఎందుకు ఫోన్ చేశావంటే ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని అటు నుంచి వచ్చే ట్యూన్ వింటుంది. అప్పుడు సమయం రాత్రి 10 గంటలు. లక్కీగా రోహనే కాల్ లిఫ్ట్ చేశాడు. సాత్విక: హలో రోహన్, నేను సాత్వికను. రోహన్: చెప్పు సాత్విక, నేనే మాట్లాడుతున్నాను. ఏంటి రోహన్, నా లెటర్స్కి రిప్లై ఇవ్వడం లేదు? నాకు సెమ్ ఎగ్జామ్స్ కదా సాత్విక, కుదరడం లేదు. ఎలా ఉంది చదువు రోహన్? నీకు తెలుసు కదా, బాగానే చదువుతున్నాను అన్నాడు రోహన్. నేను జయేష్ మీ కాలేజీకే అప్లై చేసుకున్నాము రోహన్. తెలుసు సాత్విక, జయేష్ చెప్పాడు. అదేంటి, నేను లెటర్లో అప్పుడే వ్రాసా కదా, చదవలేదా? ఒక సెకండ్ నిశ్శబ్దం. సాత్విక: హలో రోహన్. సాత్విక, ఏమన్నావు? నేను ఏదో నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నువ్వు అసలు నా లెటర్స్ చదువుతున్నావా అని అడుగుతున్నాను. సాత్విక, చదవకుండా ఎలా ఉంటాను? నేను తిరిగి రాద్దామని కూడా అనుకుంటాను. అలా అయిపోతుంది అంతే. సరే రోహన్, ఎగ్జామ్స్ బాగా వ్రాయి. ఎగ్జామ్స్ అయ్యాక సెలవులకు ఇక్కడికి రావచ్చు కదా. చూస్తాను సాత్విక. సరే ఉంటాను, నేను చదువుకోవాలి. ఇంకా చాలా సిలబస్ మిగిలే ఉంది. సరే రోహన్, బాయ్ బాయ్. కాల్ కట్ చేశాక సాత్వికకు ఎలానో ఉంది. ఎప్పుడు రోహన్ తనతో పొడిపుడిగానే మాట్లాడతాడు ఎందుకు? చిన్నప్పటి నుంచి అంతే, ఎప్పుడు తనే మాట్లాడడం, ఏమైనా తనే చెప్పడం, ఏం చేద్దాం ఏం ఆడేద్దాం అన్నీ తాను చేస్తేనే చేస్తారు. రోహన్ ఎప్పుడు ఇంట్రెస్ట్గా తనతో ఏమీ మాట్లాడాడు. వాళ్ళు వేరే సిటీకి వెళ్ళిన తర్వాత కూడా సాత్విక రోహన్కి చాలా లెటర్స్ రాసేది. ఫోన్ కూడా అప్పుడప్పుడు చేసేది. ల్యాండ్లైన్ కావడం వల్ల ఇంట్లో వాళ్ళు చేసి మాట్లాడినప్పుడే తాను కూడా మాట్లాడేది. తాను రోహన్ కోసం స్పెషల్గా చేసేది కాదు. చేయాలని ఉన్నా అందరూ ఏమనుకుంటారు అని ఆగిపోయేది. కానీ రోహన్ తనకి ఎప్పుడు తనంతట తాను లెటర్ రాయలేదు, ఫోన్ చేయలేదు. తాను చేసినప్పుడు ఏదో మాట్లాడి పెట్టేసేవాడు. కానీ ఇక్కడ సాత్వికకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ఎన్నిసార్లు తను రోహన్తో మాట్లాడాలని చూస్తుంది, కానీ రోహన్ మాత్రం అవేమీ పట్టనట్లు ఏదో పొడిపుడిగా మాట్లాడి పెట్టేసేవాడు. అంతకు మించి సాత్విక ఆలోచించలేకపోయింది. ఎందుకంటే ఆ వయసులో సాత్విక తెలియంది ఏమిటి అంటే, తనకి రోహన్ అంటే ఇష్టం కాదు, ప్రేమ అని. రోహన్ సురేష్ మరియు శ్రీలక్ష్మిలకు ఏకైక సంతానం. తను అడిగింది కాదనకుండా ఇచ్చేవారు. రోహన్ 5వ ఏట వాళ్ళు సాత్విక వాళ్ళ ఇంటి పక్కకు వచ్చారు. వాళ్లకు ఆడపిల్ల లేని కారణంగా సాత్వికను ముద్దు చేసేవారు. అప్పటి వరకు తనతో మాత్రమే ప్రేమగా ఉన్న అమ్మా నాన్న తనని కాకుండా వేరే వాళ్ళని ముద్దు చేయడం ఆ వయసులో రోహన్కి నచ్చేది కాదు. అందుకే సాత్విక మీద ఒక రకమైన ఈర్ష్య కలిగేది. కానీ అది బయటకు చెప్పేవాడు కాదు. వాళ్ళను ఒకేసారి స్కూల్లో వేశారు. ఒకే ఈడు వాళ్ళని కలిసిమెలిసి ఉంటారని ఒకే స్కూల్లో జాయిన్ చేశారు. సాత్విక బాగా యాక్టివ్గా ఉండేది. అన్నిట్లోనూ చురుకుగా ఉండేది. సాత్విక ఏమి చేసినా శ్రీలక్ష్మి సురేష్లకు మురిపంగానే ఉండేది. వాళ్ళ ఇంటికొచ్చి ఎంత అల్లరి చేసినా ఏమీ అనేవాళ్ళు కాదు. పైగా తమ బిడ్డ కాదు కాబట్టి ఏమీ అనడానికి మనస్కరించేది కాదు. కానీ రోహన్కి మాత్రం డిసిప్లిన్లో ఉంచేవారు. అందుకు రోహన్కి మంటగానే ఉండేది. తను చేస్తే తప్పు అనడం, సాత్విక చేస్తే ఏమీ అనకపోవడం సహించేది కాదు. అలా అని సాత్వికను ఏమీ అనేవాడు కాదు.
తను ఆడమన్నట్లే ఆడేవాడు. తను ఏం చెప్తే చేసేవాడు. దానికి కారణం సాత్వికతో గొడవ పడితే తన అమ్మా నాన్న తనతో ప్రేమగా ఉండరేమో అనే భయం వల్ల మాత్రమే. అందుకే అన్నిట్లోనూ తానే సాత్విక కన్నా బెస్ట్గా ఉండాలని చిన్న వయసులోనే అనుకున్నాడు. కష్టపడి చదివేవాడు. ఆటలలో చురుగ్గా పాల్గొనేవాడు. తనకి స్విమ్మింగ్, కరాటే నేర్పమని వాళ్ళ నాన్నని అడిగాడు. వాటిల్లో కూడా బాగా ఆరితేరాడు. అలా రోహన్ అంటే ఆహా అనిపించుకునేలా అయ్యాడు. వాళ్ళు 4వ తరగతిలో ఉండగా ఒకరోజు వాళ్ళ క్లాస్లోకి వాళ్ళ జూనియర్ ఒక ఆమె జాయిన్ అయింది. ఎందుకని తన్ని మా క్లాస్లో పెట్టారు అంటే, తను ఈ క్లాస్లో ఉండడానికి ఎగ్జామ్స్ రాసింది, అందులో పాస్ అయ్యి ఈ క్లాస్లోకి రావడానికి అర్హత పొందింది అని చెప్పారు. అలా ఎందుకు అని రోహన్ అడిగాడు. తనకి చిన్నప్పుడు జబ్బు చేయడం వలన 1 సంవత్సరం స్కూల్కి వెళ్ళలేకపోయిందంట. అందుకు తను ఒక క్లాస్ వెనకబడి ఉంది. తను బాగా చదివే అమ్మాయి కావడం వల్ల ఇంట్లోనే 3rd క్లాస్కి చదివించి ఎగ్జామ్స్ రాయించారట. అందుకే తను డైరెక్ట్గా 2nd క్లాస్ నుంచి 4th క్లాస్కి జంప్ అయింది అని చెప్పారు. అప్పుడు రోహన్ తను కూడా ఎలా అయినా క్లాస్ జంప్ చేసి సాత్విక నుంచి దూరంగా వెళ్ళాలని కష్టపడి చదివి 6th క్లాస్కి వెళ్ళిపోయాడు. తను దూరం వెళ్ళాలి అనైతే అనుకున్నాడు కానీ వెళ్ళలేకపోయాడు. తను ఎక్కడికి వెళ్ళినా తనతోనే వచ్చేది సాత్విక. ఆఖరికి లంచ్ టైంలో కూడా తన దగ్గరికి వచ్చేసేది. ఏమీ అనలేకపోయేవాడు. ఏమైనా అంటే ఎక్కడ తన పేరెంట్స్కి చెప్పేస్తుందో అని భయపడేవాడు. స్కూల్ అయిన తర్వాత కూడా తనని వదిలేది కాదు. తనతోనే హోంవర్క్ చేసుకునేది, తనతోనే తినేది, తనతోనే ఆడుకునేది. వీళ్ళతో పాటు జయేష్ కూడా వచ్చేవాడు. జయేష్తో తనకి ఏ ప్రాబ్లం ఉండేది కాదు కాబట్టి స్నేహంగానే ఉండేవాడు. కానీ సాత్వికతో మాత్రం స్నేహంగా ఉన్నట్లు ఉండేవాడు. రోహన్ ఇంట్రావర్ట్లా ఉండేవాడు. తన మనోభావాలు ఏమీ ఎవరికి చెప్పేవాడు కాదు. సాత్విక నుంచి దూరంగా వెళ్ళడానికే సిటీలో పాలిటెక్నిక్ కాలేజీలో జాయిన్ అవుతా అన్నాడు. అలా వాళ్ళ కుటుంబం సాత్విక కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయింది. తర్వాత సాత్విక కూడా అదే కాలేజీలో జాయిన్ అవుతాను అంటే తనకి సీట్ రాకూడదని దేవుడికి దండం పెట్టుకున్నాడు. తన మొర దేవుడు ఆలకించాడా అన్నట్లు సాత్వికకు ఆ కాలేజీలో సీట్ రాలేదు. ఎవరికీ చెప్పలేదు కానీ తను చాలా ఆనందపడ్డాడు. తను మళ్ళీ ఇంజనీరింగ్కు అలా అంటుందేమో అని ఎలాగైనా కష్టపడి వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీలో సీట్ సంపాదించుకున్నాడు. ఆ కాలేజీలో అయితే సాత్వికకు సీటు రావడం తనకున్న తెలివితేటలతో అయ్యే పని కాదని రోహన్ ప్రగాఢ నమ్మకం. మరి ఈసారి కూడా రోహన్ కోరిక నెరవేరుతుందా? సాత్వికకు ఢిల్లీ యూనివర్సిటీలో సీటు దొరుకుతుందా? సాత్విక, జయేష్లు ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. శ్రీధర్, వాసుకీలకి ఎలాగైనా సాత్వికని ఈసారి ఏదో ఒక కాలేజీలో డొనేషన్ కట్టైనా జాయిన్ చేసేయాలని చూస్తున్నారు. ఎందుకంటే తనకున్న తెలివికి ఆ యూనివర్సిటీలో సీట్ రాదని వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఎలాగైనా తనకు ఆ కాలేజీలోనే సీట్ రావాలి అని అందరి దేవుళ్ళకి మొక్కుకుంటుంది సాత్విక. రిజల్ట్స్ రోజు రానే వచ్చింది. జయేష్కి ఆ కాలేజీలో 3 బ్రాంచ్లో సీట్ వచ్చింది. సాత్విక రిజల్ట్స్. ఈసారి దేవుడు సాత్విక మరి విన్నాడా అన్నట్లుగా అందరి అంచనాలను తారుమారు చేస్తూ సాత్వికకు కూడా సీటు వచ్చింది ఐటీ బ్రాంచ్లో. రోహన్ది సిఎస్సి. మరి వీళ్ళిద్దరి కథ కాలేజీలో ఎలా నడిచింది? సాత్విక అంటే ఇష్టం లేని రోహన్, రోహన్ అంటే ప్రేమ ఉన్న సాత్విక. మరి వీళ్ళిద్దరి కథ ఏమైంది? సాత్విక, రోహన్ల కథ ఎలా నడిచిందో తెలుసుకోవాలంటే వేచి చూడండి. కవించుకే మనస పార్ట్ 3 కోసం. మీకు గనక నా కథ నచ్చినట్లయితే పార్ట్ 3 కావాలి అని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దానివల్ల మీరు ఎంతమంది నా కథను ఇష్టపడుతున్నారో నాకు తెలుస్తుంది. మీకు కవించుకే మనస పార్ట్ 1 and 2 నచ్చాయని ఆశిస్తున్నాను. నేను త్వరగా పోస్ట్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తానండి. మీకు కనుక నా కథలు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా తప్పనిసరిగా చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.